మిత్రులు అడుగుతున్నారు 80 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్లలాగా ఉండాలంటే ఏం తినాలి అని. నిజానికి 80 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఏం తినకూడదు. జోకులర్గా అన్నాను, తినకూడదని కాదు, కానీ తక్కువ ఫుడ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి. మనం ఒక ప్లేట్ నిండా అన్నం తినే బదులు కొంత పోషణ అన్నము, కొంత పప్పు, కొన్ని కూరలు ఇట్లా తీసుకున్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉంటుంది. కనుక ఏం తినాలి, ఎంత తినాలి అని కాదు, ప్రతిదీ కూడా వాళ్ళ శరీరాన్ని బట్టి, బరువుని బట్టి తీసుకోవాలి. ప్రతి కిలోగ్రామ్ వెయిట్కు 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చేట్టుగా చూసుకోవాలి. వెజిటేరియన్స్కి అయితే ప్రోటీన్స్ సామాన్యంగా నట్స్లో ఉంటాయి, బాదం పప్పు, క్యాష్యూ నట్స్ వీటిలలో. ఆడవాళ్ళకైతే సోయాబీన్స్లో ఎక్కువ ఉంటాయి. సోయాబీన్స్లో 40% ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. కనుక ఆడవాళ్లకు సోయాబీన్ తీసుకోవాలి. మగవాళ్ళైతే సోయాబీన్ తీసుకోకూడదు. సోయాబీన్లో ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి కనుక సోయాబీన్ అవాయిడ్ చేసుకొని మిగతా పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, వీటిలో అన్ని రకాలైన పప్పులలో ఉంటాయి. ఎస్పెషల్లీ వాటికి స్ప్రౌట్స్ అంటారు. వాటిని నీళ్ళలో నానబోసినప్పుడు దానికి చిన్నగా వేర్లలాగా బయటకు వస్తుంటాయి. అవి బెస్ట్. ఆ టైంలో వాటికి హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాలకు ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ తీయకుండా వాడుకోవాలి. కందిపప్పుకు ఒక కవర్ ఉంటుంది, పెసరపప్పుకు ఒక గ్రీన్ కలర్ పప్పు కవర్ ఉంటుంది, మినపపప్పుకు ఒక బ్లాక్ కవర్ ఉంటుంది. ఇలా ఆ కవర్లో కూడా చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. కనుక యాసచ్గా తీసుకోవాలి. పప్పును పప్పుగా కాకుండా గుండు పప్పు అంటారు, మినపప్పు. అది కూడా మీది కవర్ తీసేసి వాడుకోవడం మనకు అలవాటు. కవర్తో సహా తీసుకోవడం మంచిది. సో ప్రతి కిలోగ్రామ్ వెయిట్కు 1 గ్రామ్ మినిమం ప్రోటీన్ ఉండాలి. కొద్దిపాటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవచ్చు, కొద్దిపాటి ఆయిల్స్ తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ మన తెలుగు రాష్ట్రాలలో అన్నం ఎక్కువ తింటారు. ఆవకాయ అన్నం అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్ కదా, కొత్త ఆవకాయలు ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి, టెంప్టింగ్గా కూడా ఉంటాయి. అందుకని ఎక్కువ రైస్ తినడం మంచిది కాదు. రైస్ పోర్షన్ కొంచెం తగ్గించుకోండి. రైస్ కానీ రొట్టెలు కానీ, రొట్టెలైనా రైస్ అయినా కూడా ఇవన్నీ కూడా సీరియల్స్ అంటారు. అలా కాకుండా ప్రోటీన్స్ పెంచుకోవాలి. ముఖ్యంగా బాడీని శ్రమ పెట్టుకోవాలి. కొంత అలసట ఉండాలి. సో వాడికి స్టామినా ఉండాలి. 80 ఏళ్ళు కూడా ఒకవేళ అతనికి స్టామినా ఉంటే శృంగారంలో పాల్గొనడు. స్టామినా లేకపోతే రాదు. తర్వాత ఇంకొక చిన్న తేడా ఉంటుంది. ఏమిటి అంటే, మనం ఒక 1000 సార్లు వెళ్ళి జిమ్కి వెళ్ళి డంబెల్స్ ఇలా అంటే మనకి ఇక్కడ బైసెప్స్ కరువు కనబడుతుంది. కానీ 1000 సార్లు శృంగారంలో పాల్గొన్నా పినిస్ సైజ్ పెరగదు, పినిస్ స్ట్రెంగ్త్ పెరగదు. కనుక పినిస్ స్ట్రెంగ్త్ పెరగకపోవడానికి కారణం లోపల దానికి కార్పోరా క్యావర్నోజా అనే ఒక టిష్యూ ఉంటుంది. అది మన కలోక్వియల్ లాంగ్వేజ్లో మనం దాన్ని స్పాంజ్ లాగా వాడుకుంటాం. సో ఈ స్పాంజ్ రక్తాన్ని పట్టుకుంటుంది. బయట స్పాంజ్ ఎలా అయితే నీళ్ళని పట్టుకుంటుందో, ఈ బాడీలో ఉన్నటువంటి స్పాంజ్ రక్తాన్ని పట్టుకుంటుంది. సో ఆ రక్తాన్ని పట్టుకునే స్పాంజ్కు మనం ఏం తిన్నా ఏం తినకపోయినా దాని శక్తి కొన్ని సంవత్సరాలకు నశించిపోతుంది. ముఖ్యంగా షుగర్ ఉన్నప్పుడు కానీ, స్మోకింగ్ చేసినప్పుడు కానీ ఆ స్పాంజ్ తొందరగా చెడిపోయే అవకాశాలు ఉంటాయి. నా దగ్గరికి వచ్చే పేషెంట్లలో దాదాపు 60 మంది, 100లో 60 మందికి శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళందరికీ కూడా షుగర్ ఉంటుంది. సో చిన్న వయసులో కూడా షుగర్ ఉన్నప్పుడు ఆ స్పాంజ్ అనేది లేదా కార్పోరా క్యావర్నోజాలో ఉన్నటువంటి సైనోసైడ్స్ దెబ్బతింటాయి. కనుక అవి దెబ్బతినకుండా ఉండాలంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ఈ జనరల్ కండిషన్స్ కీగిల్స్ ఎక్సర్సైజ్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. అట్లాంటి ఎక్సర్సైజ్ చేసినా కూడా అది కంట్రోల్ కాకపోతే దానికి కావాల్సినటువంటి మందులు ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా కొద్దిపాటి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. ట్యాబ్లెట్స్ వాడుకున్నా కూడా కొద్దిమందికి అనుకున్న రెస్పాన్స్ రాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, 28 ఇయర్స్ కూడా రావచ్చు, 70 ఇయర్స్ కూడా అతను బాగానే ఉండొచ్చు. సో ఇలా ఏమి చేసినా కూడా అంగం గట్టిపడినప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకున్నా దానివల్ల ఫలితం లేనప్పుడు ఈ ఇంప్లాంట్ అనేది పెడతాం. ఇప్పుడు దూది చెవులోకి వెళ్ళినప్పుడు మనము దూదిని పుల్లకు చుడతాం. అప్పుడు పుల్లకున్న బలం దూదికి వస్తుంది. అలాగే ఈ ఇంప్లాంట్ను మనం పెనిస్ దాంట్లో పెట్టినప్పుడు దానికి ఈ శక్తి వస్తుంది. ఇది చూడడానికి ఇలా సన్నగా ఉంటుంది కానీ దీనికి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇది 500 గ్రాములు ఈజీగా మోయగలదు. దీని బక్లింగ్ ఫోర్సు 1500 గ్రాములు ఉంటుంది. సో 1500 గ్రాములని కూడా ఇది మోయగలదు. సుమారుగా 500 గ్రాములు మోయగలిగితే వెజైనల్ ఇంట్రైటస్ అంటాం, ఫిమేల్ జెనిటైల్ లోపలికి ఎంటర్ అవుతుంది. కనుక దీన్ని ఉపయోగించుకొని
ఇది ఎంటర్ అవ్వడానికి, లోపల 5-10 నిమిషాలు ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా సర్జరీ చేసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా నర్వ్స్ కొన్ని కట్ అవ్వడం వల్ల కొంత సెన్సేషన్స్ తగ్గుతాయి. బట్ కోరికలు అనేటివి మెదట్లో ఉంటాయి. కోరికలు అనేవి ఇందులో ఉండవు. కోరిక ఉండి శృంగారం చేద్దామని దగ్గరికి వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళకపోతే పార్ట్నర్కు మీకు ఇద్దరికీ చిరాకుగా ఉంటుంది. కనుక ఆ ప్రాబ్లం మాత్రమే దీంట్లో సాల్వ్ అవుతుంది.